నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడిగితే ₹1,00,000 లంచం డిమాండ్ చేశాడు. ఆయన పౌరుడు ఎందుకు ఇవ్వాలి ₹1,00,000 డిమాండ్ నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి అవినీతి నిరోధక శాఖని వాళ్ళకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేస్తే వాళ్ళు అతనిపై దాడి చేసి అతనికి 150 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ తెలంగాణ వారు గుర్తించారు. ఇక 30 ప్రాంతాలలో బంధువుల పేరున ఇళ్ళు, తర్వాత 5 అపార్ట్మెంట్లు, 3 విల్లాలు, 3 ఫామ్ హౌసులు ఇబ్బడి ముబ్బడిగా అతని సంపాదన కొనసాగింది. ఈ రకంగా ఈ అవినీతి పరులైన అధికారుల గురించి సోషల్ మీడియాలో ఇదిగో హేరూర్ నికేష్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ అవినీతికి పాల్పడాలని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో దొరికిన అన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి వాళ్ళని అవమానపరచడం ద్వారా సిగ్గు శరం లేదని తల వంచుకునేలా చేస్తే అవినీతిని కొంతవరకు నియంత్రణ చేసే అవకాశం ఉంటుందని విజ్ఞులు భావిస్తున్నారు. అలాగే గతంలో ఏదైనా తప్పు చేస్తే లేదా అసమర్థుడైన అధికారిని సస్పెండ్ చేసేవారు. ఇప్పుడు సస్పెన్షన్ లేదు. సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పింది. అసమర్థులు, అవినీతి పరులు, రాష్ట్ర దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేవారు, ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించేవారిని ప్రభుత్వ సర్వీస్ నుంచి కంపల్సరీ రిటైర్మెంట్ ద్వారా వారిని ప్రభుత్వం నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వము రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను జైళ్ళలో పెట్టి వాళ్ళని ఇంటికి పంపించడం ద్వారా ప్రజల ధనం, పన్ను కట్టే వారి ధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ఇంకొక సీను, అవినీతి నిరోధక శాఖ డిఎస్పి, సిఐ, ఎస్ఐ, అడిషనల్ ఎస్పీ ఎంతో కష్టపడి ఈ అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఇక రాజకీయ జోక్యం ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఆ అవినీతి అధికారిని రక్షించటానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వాడు అవినీతి పరుడు, వాడి దగ్గర ధనబలం ఉంది, వాడు తన అక్రమంగా సంపాదించిన ధనాన్ని రాజకీయ నాయకులకు, అధికార పార్టీ నాయకులకు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు ధనాన్ని ఎరగా చూపించి వాళ్ళను ప్రలోభపెట్టి రాజకీయ ఒత్తిళ్ల ద్వారా మళ్ళీ అనేక మంది అవినీతి నిరోధక శాఖ నుంచి బయటపడి ఈరోజు ఉద్యోగం కొనసాగిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే విశేషము, కోర్టులో ఈ గవర్నమెంట్ ప్లీడర్లు, స్టాండింగ్ కౌన్సిలర్ నిర్వాహకం వల్ల అతనిపై కేసు మనము సాక్ష్యాలు చెప్పటంలో నిర్వీర్యం అవటం వల్ల క్లీన్ చిట్తో బయటపడటం, ప్రమోషన్లు రావటం, ఒక్కొక్క ప్రభుత్వ అధికారి కొన్ని సందర్భాల్లో 2 సార్లు 3 సార్లు అవినీతి నిరోధక శాఖ పట్టుబడటం, సస్పెండ్ చేయటం, మళ్ళీ చేరటం, సస్పెండ్ అయిన వాళ్ళకు కూడా రాజకీయ ఒత్తిళ్లతో ప్రమోషన్లు ఇవ్వటం, ఇవన్నీ ప్రహసనంలా జరుగుతుంది. కనుక ఇటువంటి సందర్భాల్లో మీకు ఎక్కడైనా అవినీతి అధికారి పట్టుబడ్డాడు, ఆస్తులు ఇంత ఉన్నాయని అవినీతి నిరోధక శాఖ తెలుగు రాష్ట్రాల్లో తెలియపరచగానే దాన్ని సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం చేసి అవినీతిని అంతమొందించి అవినీతి రహిత సమాజ స్థాపనకు మీ వంతు కృషి చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానమే శభాష్. అరిచేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా సర్వ కార్యకలాపాలు ఫోన్ ద్వారానే నిర్వహించుకునే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 2025కు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ పరిపాలన ప్రారంభం కాబోతా ఉంది.
ప్రధానమంత్రి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంస్కరణలు జరగటం లేదు. ఈ వాట్సాప్ పరిపాలన వస్తే జనవరి 1 నుంచి జనన మరణ ధృవీకరణ పత్రాలు, జననాన్ని నమోదు, మరణము నమోదు, జనన సర్టిఫికెట్, మరణ సర్టిఫికెట్ అన్నీ కూడా ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా, వాళ్లకు లంచం ఇవ్వకుండా పౌరులు పొందే విధంగా ఈ యొక్క డిజిటల్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతా ఉన్నాడు. ఇప్పటికే కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ డిజీ లాకర్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా, ఆ డిజీ లాకర్ ద్వారా విద్యార్థులు వాళ్ళ మార్కులు పొందవచ్చు, పాస్ సర్టిఫికెట్లు పొందవచ్చు, డిగ్రీలు పొందవచ్చు, బర్త్ సర్టిఫికెట్లు, ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డిజీ లాకర్ పొందడమే కాదు, మన సర్టిఫికెట్లన్నీ కూడా దాంట్లో ఉచితంగా మనం భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కంప్యూటరీకరణ, డిజిటలీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఎవరు కూడా పౌరులు కార్యాలయానికి వెళ్లకుండా మన ఇంట్లో కూర్చునే సెల్ ఫోన్ ద్వారా మన పనులన్నీ మనం నిర్వర్తించుకోగలిగితే ఈ అవినీతి అనేది రూపుమాపు చేయటానికి ఏదైతే 1988లో చేసిన అవినీతి నిరోధక చట్టం యొక్క ఫలితాలు పౌరులు చూడాలంటే ఆఫీసుకు వెళ్ళే ఆ పద్ధతులను తొలగించాలి. ఏదున్నా, ఏ సమాచారం కావాలన్నా అధికారులు పౌరులకు వాట్సాప్ ద్వారానే సమాచారం ఇచ్చేలా సాంకేతిక సమాచార విప్లవం రావాలి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు పడటమని తెలవటానికి ఎంతో సంతోషిస్తున్నారు. ఈ అవినీతి అనేది మనకు ఒక భూతం లాంటిది, దెయ్యం లాంటిది, రాక్షసి లాంటిది. ఈ ప్రభుత్వ శాఖలలో ఈ రోజున ముఖ్యంగా రాష్ట్రాలలో ఉండే అవినీతి ఇంత కాదు అంతయ్యా. కేంద్ర ప్రభుత్వంలో ఆ మేరకు అవినీతి లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి విలయతాండం చేస్తూ ఉంది. ఎక్కడైనా ఒక ఆఫీస్కి వెళ్తే కొన్ని సందర్భాలలో ఒక్క ఉద్యోగి కూడా నీతివంతుడైన, నిజాయితీపరుడైన ఉద్యోగస్తుడు కరువయ్యాడని చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాం. పూర్వము నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఫలానా ఆఫీసులో ఆయన ఒక్కడు అవినీతిపరుడని వేలు పెట్టి చూపించేవారు. ఈ రోజున ఒక ఆఫీసులో 1000 మంది పనిచేస్తుంటే ఆ 1000 మందిలో ఒక్కడండి, ఆ ఒక్కడే నీతివంతుడండి, నిజాయితీపరుడని చెప్పే పరిస్థితికి దిగజారింది మన పాలన. ఇదంతా కూడా రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుల ప్రమేయం వల్లనే, రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ అవినీతి ఉద్యోగులు ఈ విధమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ వాళ్ళకొచ్చిన అవినీతి ఆదాయంలో కొంత సొమ్మును రాజకీయ నాయకులకు పెట్టుబడిగా పెట్టడం అనేది వాస్తవం. కనుక అవినీతి భూతాన్ని అంతమందించకపోతే 2047కి మనం 100 సంవత్సరాల స్వాతంత్రం, వికసిత్ భారత్ సాధించాలన్నా, స్వర్ణాంధ్ర 2047 సాధించాలన్నా అవినీతిని అంతమందించాలి. పౌరులు కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే వారికి కావలసిన సేవలు పొందేలా ఈ రోజున చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వాట్సాప్ పాలన, ఆండ్రాయిడ్ ఫోన్లోనే అన్ని సేవలు అందివచ్చేలా సంస్కరణలు ఎంతో అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.